ఓం ఎందుకు జపిస్తాం? మీ జీవితంలో ఎప్పుడైనా ఓం శబ్దం విన్నారా? ఆ శబ్దం ఎందుకు అంత పవిత్రం అని అనిపించిందా? ఓం అనేది కేవలం ఒక అక్షరం కాదు. అది విశ్వం యొక్క స్వరమే. ఆధ్యాత్మికత. ఇది వేదాలు, ఉపనిషత్తుల్లో అత్యంత పవిత్రమైన శబ్దంగా చెప్పబడింది. ప్రతి మంత్రం ముందు చివర ఓం ఉండటానికి కారణం, ఇది మన ఆత్మను దైవంతో కలుపుతుంది. శాస్త్రీయ కోణం. ఇప్పటి సైన్స్ కూడా ఓం శక్తిని అంగీకరించింది. ఓం జపం చేసే సమయంలో మన శరీరంలో ప్రత్యేకమైన కంపనాలు ఉత్పన్నమవుతాయి. ఈ తరంగాల ఫ్రీక్వెన్సీ సుమారు 432 హెర్ట్జ్. నాడీ వ్యవస్థను శాంతింపజేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది. మెదడు ప్రశాంత స్థితిలోకి వెళ్లేలా చేస్తుంది. ప్రయోజనాలు. ధ్యానం, యోగా చేస్తే మనసుకు ప్రశాంతత వస్తుంది. శ్వాస సరిగా జరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. భావోద్వేగ సమతుల్యం కలుగుతుంది. ఎలా జపించాలి? సాధారణంగా సౌకర్యంగా కూర్చొని, గాఢంగా శ్వాస తీసుకుని ఓ ఓం అని నెమ్మదిగా జపించండి. ప్రతిరోజూ కొద్దిసేపు చేస్తే తేడా తెలుస్తుంది. ముగింపు. ఓం అనేది శబ్దం కాదు. అది విశ్వాన్ని కలిపే తంతి. మీరు ఎప్పుడైనా ఓం జపించారా? మీ అనుభవం కామెంట్స్లో చెప్పండి.